వారణాసి ఈ పేరు వినగానే మన మనసులో మెదిలేది శివుడు, మోక్షం, గంగా నది మెట్లు. కానీ అదే వారణాసిని దర్శకధీరుడు రాజమౌళి తన తెరపై చూపిస్తే ఎలా ఉంటుంది? కథానాయకుడిగా మహేష్ బాబు, దర్శకత్వంలో రాజమౌళి. ఈ కలయిక నిజంగా వారణాసి నేపథ్యంతో వస్తే అది కేవలం సినిమా అవ్వదు, ఒక యుగ ప్రయాణం అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరలో నేను చెప్పబోయే విషయం ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. వారణాసి అంటే కేవలం ఒక నగరం కాదు, ప్రపంచంలో ఇప్పటికీ జీవించి ఉన్న ఒక అత్యంత పురాతన నిజం. ఇక్కడ పుట్టడం కంటే అక్కడ మరణించడం గొప్ప అదృష్టమని నమ్మే సంస్కృతి కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి, రాజమౌళి సినిమాల ప్రత్యేకత ఏంటి? పురాణ గాథలు, చరిత్ర, భావోద్వేగాలు, అద్భుత దృశ్య వైవిధ్యం. ఇలాంటి దర్శకుడికి వారణాసి ఒక బంగారు గని లాంటిది. గంగా నది మెట్లు, అఘోరాలు, ఆలయాలు, మంత్రోచ్చరణలు, ఇవన్నీ రాజమౌళి ముద్రతో తెరపై తెరకెక్కిస్తే ప్రపంచ స్థాయి దృశ్య విందు ఖాయం. మహేష్ బాబును మనం ఇన్నాళ్ళు చాలా పాత్రల్లో చూశాం. ప్రేమికుడిగా, పోలీస్ అధికారిగా, సైనికుడిగా, వ్యాపారవేత్తగా. కానీ ఈ సినిమాలో ఆయన పాత్ర పూర్తిగా విభిన్నంగా ఉండబోతోంది. స్టైలిష్ కథానాయకుడు కాదు, మాస్ హీరో అంతకంటే కాదు, తన లోతు ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి. ఆ పాత్రలో లోతైన ఆలోచనలు, మానసిక బాధ, దాచిన రహస్యాలు చాలా ఉండబోతున్నాయి. మాటల కంటే చూపులతో భావాన్ని పలికించే మహేష్ బాబు నటనను మనం ఈ సినిమాలో చూస్తాం. మహేష్ బాబు అభిమానులకి ఇది ఒక జీవితకాలం జ్ఞాపకంగా ఉండిపోయే సినిమా. రాజమౌళి సినిమా అంటే కథ సాదాసీదాగా ఉంటుంది, కానీ ఆ కథను చెప్పే విధానం మాత్రం మహాకావ్యంలా మారుతుంది. వారణాసి నేపథ్యంలో కథ అంటే జననం, మరణం, మోక్షం, కర్మ, సిద్ధాంతం, ధర్మం, అధర్మాల మధ్య పోరాటం. ఈ అంశాలకు రాజమౌళి హస్తం తాకితే ఇది కేవలం భారతీయ సినిమా కాదు, ప్రపంచ సినిమాగా మారుతుంది. బాహుబలితో రాజ్యాల కథ, త్రిబుల్-ఆర్తో స్వాతంత్ర పోరాటం, ఇప్పుడు వారణాసితో మనిషి ఆత్మ ప్రయాణం. ఈ సినిమాకు సంగీతం అంటే సాధారణ మ్యూజిక్ అస్సలు ఉండదు. నేపథ్య సంగీతంలో వేద మంత్రాలు, బలమైన మృదంగ ధ్వనులు, అవసరమైన చోట నిశ్శబ్దమే ఒక భావంగా వినిపిస్తుంది. ఊహించండి, గంగా నది మెట్ల వద్ద హారతి దృశ్యం, వెనుక నుండి హృదయాన్ని తాకించే ఒక సంగీతం. థియేటర్ మొత్తం మౌనంలో మునిగిపోతుంది. రాజమౌళి సినిమా అంటే భారతదేశ సరిహద్దుల్లో అస్సలు ఆగదు. వారణాసి నేపథ్యం అంటే విదేశాలకు కూడా అపారమైన ఆసక్తి. జీవితం, మరణం, ఆత్మ, మోక్షం, ఇవన్నీ సార్వత్రిక భావాలు. అందుకే ఈ సినిమా ప్రపంచ వేదికపై కూడా చర్చనీయాంశకంగా మారింది. మహేష్ బాబు అభిమానులు అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. రాజమౌళి అభిమానులకి ఇది మరొక బాహుబలి క్షణంలా మారిపోయింది. ఈ సినిమా మీద ఒత్తిడి ఉంటుంది, కానీ ఆ ఒత్తిడిని శక్తిగా మార్చుకోవడంలో రాజమౌళి నిపుణుడు. అందుకే ఈ ప్రాజెక్ట్ ను మొత్తం సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంది. ఈ సినిమాలో కథానాయకుడి ప్రయాణం అంటే కథే కథానాయకుడిలా నిలుస్తుంది. మహేష్ బాబు పాత్రతో మనం ప్రయాణిస్తామంతే, కానీ చివరికి మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. జీవితం అంటే ఏంటి? మరణం అంటే ఎందుకు భయం? ఈ ప్రశ్నలు థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మన మనసులో తిరుగుతూనే ఉంటాయి. సో గాయ్స్, మహేష్ బాబు, రాజమౌళి, వారణాసి ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప అనుభూతి. ఈ కలయిక భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.